ఏ ఒక్క ఉద్యమకారుడి మీదైనా, ఏ ఒక్క రాజకీయ పార్టీ మీదైనా, ఎవరి మీదన్నా ఒక్క కేసు అన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పెట్టామని చెప్పానండి. అది మా పార్టీ, మా ప్రభుత్వం తాలూకు చిత్తశుద్ధి ఆ రోజు. ఎందుకంటే ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ ప్రాంతం కోసం 32 మంది ప్రాణాలు బలిగొని సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కు కోసం జరుగుతున్నటువంటి పోరాటంలో ప్రభుత్వంగా మనం కూడా భాగస్వామ్యం కావాలి. కేంద్ర ప్రభుత్వాన్ని మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి దాంట్లో మన పాత్ర కూడా ఉండాలి అని చెప్పి ఆ రోజు మా ప్రభుత్వం ఆలోచన చేసింది. ఆ పోరాటంలో భాగస్వాములయ్యాం. ఆ రోజు నేను చేసినటువంటి దీక్ష కూడా రాష్ట్రం కోసమే, ఈ ప్రాంతం కోసమే, ఈ ప్రాంతానికి ఇచ్చినటువంటి హామీ కోసమే, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 5 దశాబ్దాల కళ కోసమే మేము కూడా పోరాటం చేశాం. కానీ ఆ రోజు మా మీద అక్రమంగా కేసులు పెట్టారు. ఆ కేసులు పడినటువంటి శిక్ష 6 నెలల జైలు శిక్ష. కానీ ఆ రోజు అదే వేదిక మీద నేను చెప్పా, తర్వాత జరిగినటువంటి అనకాపల్లి నుంచి మొదలైనటువంటి పాదయాత్రలో చెప్పా, రాష్ట్ర నాయకులు అందరి సమక్షంలో చెప్పా, రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి చెప్పా, ఈ ప్రాంత ప్రజలను ఉద్దేశించి చెప్పా, విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ సాధించుకునేటువంటి దానికోసం రైలు పట్టాల మీద నా తలకాయ పెట్టైనా సరే ఈ ప్రాంతానికి రైల్వే జోన్ సాధిస్తాం అన్నటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. ఆ రకంగానే సాధించుకున్నాం. ఇదేదో నా ఇంట్లో కోసమో, నా కుటుంబ సభ్యుల కోసమో, నా రాజకీయ పార్టీ కోసం చేసినటువంటి పోరాటం కాదు. ఈ ప్రాంతం కోసం, ఈ ప్రాంత భవిష్యత్తు కోసం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత కోసం, ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలు వెళ్తుంటే వాళ్ళని ఏ రకంగా మన కురవాళ్ళని, మన యువకుల్ని ఇబ్బందులు పెడతా ఉన్నారో చూసినటువంటి వ్యక్తిగా, జోన్ వస్తే ఆర్ఆర్బీ ఏర్పాటు అవుతుంది, ఇక్కడే మన వాళ్ళు పరీక్షలు రాయొచ్చు, వారికి ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉండవు అన్నటువంటి ఆలోచనతో చేసినటువంటి పోరాటాలు. ఈ ఒక్కటే కాదు, రానటువంటి కాలంలో ఈ ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం మీద చేయాల్సినటువంటి పోరాటాలు చాలా ఉన్నాయి. ఏం జరిగినా, ఏం చేసినా, మీరు వ్యవస్థల్ని ఏ రకంగా మేనేజ్ చేసినా, ఏ రకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి చూసినా, మా పోరాటంలో ముందడుగు అనేటువంటిది ఆగదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. చంద్రబాబు నాయుడు గారు మీ తాలూకా మైండ్ సెట్ ని, మీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని, మీ తాలూకా ఆలోచన విధానాన్ని మార్చుకోండి. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే ఒక 28 గ్రామాలకో, ఒక ప్రాంతానికో ముఖ్యమంత్రి కాదు. రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాలకి, అన్ని ప్రాంతాలకి మీరు ముఖ్యమంత్రి అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉందనేటువంటి గుర్తుపెట్టుకోండి. ఇది మీ కుటుంబ వ్యవహారం కాదు, మీ రాజకీయ పార్టీ వ్యవహారం కాదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజల తాలూకా భవిష్యత్తు మిమ్మల్ని నమ్మి మీ చేతిలో పెట్టారు. మొన్న ఎన్నికల్లో మీరు మోసం చేస్తారని తెలిసి నమ్మి కూడా మీకు ఓటేశారు. మళ్లీ మోసపోయారు, 4వ సారి మోసపోయారు. రాష్ట్రానికి వచ్చేటువంటి నిధులు వచ్చినా, రాష్ట్రానికి వచ్చేటువంటి ఒక సంస్థలు వచ్చినా, ఏదొచ్చినా అమరావతికే రావాలి తప్ప మిగిలినటువంటి ప్రాంతాలు ఏవి అభివృద్ధి చెందకూడదు అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి విధానం. చివరికి ఎక్కడన్నా పిడుగుపడినా అది అమరావతిలోనే పడాలి తప్ప ఇంకెక్కడ పడడానికి వీల్లేదనేటువంటి అభిప్రాయం ఉంది చంద్రబాబు నాయుడు గారు. అంటే దాంతో అంత పెనవేసుకుపోయాడు ఆయన చంద్రబాబు నాయుడు. సో దయచేసి అమరావతి మీద ప్రేమని కాస్త తగ్గించి ఆ ప్రేమను మిగిలినటువంటి ప్రాంతాలకు పంచమని రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నారు.